గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను దీపిక. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి సీతక్క పర్యటించారు. మహాజాతర పనులను మంత్రులు పర్యవేక్షించారు. అనంతరం పూజారులు, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. అంధ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. అంధత్వాన్ని జయించి అందులకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అందులో సరళంగా చదువుకోవడం ఎంతో సులభమైందన్నారు. అంధ విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారంటే అందుకు లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. అధికార పార్టీకి అనుకూలంగా అవకతవకలతో, తప్పుల తడకగా, నకిలీ ఓట్లతో కూడిన భూపాలపల్లి మున్సిపాలిటీ ఓటర్ లిస్టును సవరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విడుదల చేసిన భూపాలపల్లి మున్సిపాలిటీ ఓటర్ లిస్టుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి అధికార పార్టీకి అనుకూలంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజకీయాలకు అతీతంగా ఓటర్ లిస్టును సవరించాలని డిమాండ్ చేశారు. స్వలాభం కోసం, ఓట్ల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్న నాయకులకు తగిన బుద్ధి చెబుతారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలకు ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కోదాడ పెద్ద చెరువు ఆక్రమించుకున్న 372 మంది నిర్వాసితులకు ట్రిబ్యునల్ గ్రీన్ కోర్టు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ సందర్భంగా వారి నివాసాలకు వెళ్లి వివరాలు అడిగి పరామర్శించారు. సామాన్యులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అభ్యుదయ సైకిల్ యాత్ర ద్వారా యువతలో మార్పు కలిగిందని, ప్రజల ద్వారా ఈ సైకిల్ యాత్ర యువతకు మంచి సందేశాన్ని ఇచ్చిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అభ్యుదయ సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. యువత ప్రధానంగా మాదక ద్రవ్యాల వైపు దృష్టి మారుతుందని, వాటిని నియంత్రించవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధికి ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కోసం చేప పిల్లల్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలో చేప పిల్లలను విడుదల చేశారు. కృష్ణానదిలో మత్స్య సంపదను పుష్కలంగా పెంపొందించే క్రమంలో ప్రతి ఏడాది మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్టు వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నెలవంక పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ప్రకటించారు స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సమన్యాయంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. సోషల్ మీడియాలో కొంతమందిని దింపి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వెంగమాంబ అనే మహిళ తన మీద ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు. కొంతమంది పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేత కురసాల కన్నబాబు వ్యాఖ్యలపై జ్యోతుల నవీన్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కన్నబాబు వ్యాఖ్యలు పసలేనివిగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కూబిలోనూ, నకిలీ మద్యం తయారీలోనూ వైసీపీ నేతలు ముందున్నారని తెలిపారు. రాష్ట్రంలో విధ్వంస, అనాగరిక పాలన 70%. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే దాన్ని జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. జిల్లాకు చెందిన కోర్టు భవనాలన్నీ ఒకే సముదాయంలో ఉండడం చాలా సంతోషదాయకమైన జస్టిస్ సృజన తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన 10+2 కోర్టులు, పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జీలు జస్టిస్ సుగుణ, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ నరసింహారావు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ పారిశుద్ధ కార్మికురాలు ఆందోళన తెలిపారు. ఉద్యోగుల తీరును నిరసిస్తూ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాయచోటి మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఆమె రోజు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఏమీ చేయడం లేదంటూ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మరో 3 నెలల్లో ప్రస్తుత ప్రిన్సిపల్ రిటైర్ కాగానే ఆ తర్వాత తనను ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ కళాశాలలోని ఓ తెలుగు లెక్చరర్ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న బాధితురాలు ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి తెలుపుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింహ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఓటర్ జాబితాపై ఫిర్యాదు చేశారు. అందులో అక్రమ ఓటర్స్ ఉన్నాయని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు అందించారు. మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితాలో అక్రమాలను సవరించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్న రేమద్దుల గ్రామస్తులు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమద్దుల గ్రామ సమీపంలో అక్రమార్కులు యథేచ్ఛగా త్రవ్వకాలు సాగిస్తున్నారు. గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 243లో అనుమతులు లేకుండా అక్రమంగా గణేష్ మైన్స్ మైనింగ్ నిర్వహిస్తోంది. చుట్టూ పంట పొలాలకు రహదారి లేకుండా ఆక్రమించుకున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్ ఆశ చూపించి 7 ఏళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయం చూసి ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి రాగానే బాధితురాలు జరిగిన దారుణాన్ని చెప్పడంతో ఈ ఘటన వెలుగు చూసింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు నిందితుడు నాగరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో చైన్ స్నాచర్స్ హల్చల్ చేశారు. బైక్ పై ఉన్న రేణుక అనే మహిళ మెడలోంచి 3 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. రేణుక దివ్యానగర్లోని సుప్రభాత్ టౌన్షిప్ లో నివాసం ఉంటున్నారు. స్నాచర్ మెడలోని పుస్తల తాడును లాగే క్రమంలో రేణుక బైక్ పై నుంచి కింద పడిపోయింది. దీంతో రేణుకకు స్వల్ప గాయాలయ్యాయి. మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. 10th క్లాస్ విద్యార్థికి కలలో వచ్చిన అదృశ్య రూపం చెప్పిన చోట త్రవ్వి చూస్తే దేవతామూర్తి విగ్రహాలు బయటపడ్డాయి. ఈ సంఘటన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కోనరాచుపల్లిలో చోటు చేసుకుంది. బయటపడిన దేవతామూర్తులు లక్ష్మీ నరసింహ ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాలుగా స్థానికులు గుర్తించారు. మంటపల్లె పెన్నా స్కూల్లో 10వ తరగతి చదువుతున్న హరికృష్ణ కలలో వచ్చిన అదృశ్య రూపం చెప్పినట్టు ఇంట్లో వారికి తన స్నేహితులకి వివరించాడు. హరికృష్ణ పదే చెప్పడంతో గ్రామస్తులు పలు ప్రాంతాల్లో తవ్వక 3 విగ్రహాలు బయటపడ్డాయి. హరికృష్ణ మరికొన్ని విగ్రహాలు ఉన్నట్టు చెబుతుండటంతో వాటి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. విగ్రహాలను చూడడానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం నున్న గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే నున్న గ్రామంలో గౌతమ్ లచ్చన్న బస్సు షెల్టర్ ప్రారంభోత్సవం వద్ద కట్టిన ఫ్లెక్సీని వంశీ అనుచరుడు భీమవరపు నరేంద్రరెడ్డి చించేసి పరారయ్యాడు. తిరుపతి జిల్లా పాకాల మండలం కోనపరెడ్డిపల్లి గ్రామంలోని రామాలయంలో చోరీ చేయబోయి 3 దొంగలు గ్రామస్తులకు పట్టుబడ్డారు. కొంతకాలంగా పాకాల మండలంలో పలుచోట్ల దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న దొంగల ముఠాను కోనపరెడ్డిపల్లి గ్రామస్తులు పట్టుకున్నారు. దొంగలను పాకాల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నుంచి రామస్వామి దేవాలయం వరకు రథంపై స్వామివారిని ఊరేగించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనుల కోసం వెళ్లే మట్టి లారీల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంచిర్యాల జిల్లా జైపూర్లో ఆందోళన చేపట్టారు. నర్సింగూర్ బస్టాండ్ వద్ద మట్టి లారీలను అడ్డుకున్నారు గ్రామస్తులు. రోడ్డు నిర్మాణం పనుల కోసం పరిమితికి మించి మట్టి లోడులో మితిమీరిన వేగంతో లారీలు వెళ్తున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై
అధికారులు పట్టుకున్నారు. ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో మినీ లారీని అప్పగించారు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు. ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పట్టుబడిన వ్యక్తి మహమ్మద్ రఫీ పారిపోయారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పొగ మంచుతో కప్పేస్తోంది. దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెడ్ లైట్లు వేసుకుని వెళ్తున్న వారు కొందరైతే మరికొందరు తమ వాహనాలను రోడ్డుపై ఆపేసి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు సిమ్లాను తలపించేలా ఉందని వాకర్స్, రన్నర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్య ఉన్న వారు బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 7 గంటల సమయం దాటే వరకు పొగమంచు పూర్తిగా తగ్గడం లేదు. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. పట్టణంలోని ప్రయాణికులు సైతం రోడ్ దాటాలంటే పెద్ద ప్రమాదంగా మారిన పరిస్థితి ఎదుర్కొంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి గణప్రతాప్ జాదవ్, రాజస్థాన్ మంత్రి కృష్ణకుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేవాల్ రావులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని మనశంకర వరప్రసాద చిత్ర బృందం దర్శించుకుంది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న మనశంకర వరప్రసాద్ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని వేడుకున్నారు. వీఐపీ విరామ సమయంలో చిత్ర దర్శకుడు అనిల్ రావుపుడి, నిర్మాత సాహు గారపాటి, రచయిత రామజోగయ్య శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ట్రైలర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.